హలో ఫ్రెండ్స్, ఓజీ మూవీ ఓజీ దే కాల్ హిమ్ ఓజీ. ఓజీ మూవీ ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది. ఎస్, మీరు విన్నది నిజమే, రకరకాలుగా ఉన్నది. ప్యూర్ ఫ్యాన్ స్టఫ్. ఫ్యాన్స్ కోసం మాత్రమే సినిమా తీసిండు సుజిత్ గారు. కొన్ని కొన్ని సీన్లు బాగుంటాయి, నిజంగా అదిరిపోయినాయి. ఏదంటే టైటిల్ కార్డు టైటిల్ కార్డు టైటిల్ కార్డు పడే సీన్ మాత్రం సూపర్ ఉంటుంది. మళ్ళీ ఇక టైటిల్ కార్డ్ పడ్డ నుంచి హీరో అసలు ఫస్ట్ హాఫ్ లో ఎంతసేపు అంటే మహా అంటే ఒక 20-25 మినిట్స్ మాత్రమే ఉంటాడు స్క్రీన్. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రకాష్ రాజ్ గారు వీళ్ళ చుట్టే తిరుగుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అన్న ఏమన్నా ఉంటాడా అంటే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ ఒకటి బాగుంటది. ఇంటర్వెల్ సీన్ ఇంత హై ఇచ్చింది కాబట్టి సెకండ్ హాఫ్ అన్న ఏమన్నా లేపుతుందా అంటే సెకండ్ హాఫ్ మొత్తానికి పడిపోయింది. ఇక ఎమోషనల్ వర్కౌట్ కాలేదు. హీరోయిన్ తో ఎమోషనల్ వర్కౌట్ అవ్వలేదు. తన కూతురు ఫాదర్ తో ఎమోషనల్ వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ ఎలివేషన్స్, సినిమా మొత్తం ఎలివేషన్స్ ఉంటాయి. ఎలివేషన్స్ తో సంపేషన్ అంతేగా, ఇంకేం లేదు అక్కడ. ఎలివేషన్, హీరో ఓజీ వస్తున్నా అంటే ఎలివేషన్, ఓజీ పేరు వచ్చిందంటే ఎలివేషన్. ఓన్లీ యాక్షన్ సీన్స్ మాత్రం బాగున్నాయి. ఓజీ వస్తాడు, నరుకుతాడు, పోతాడు. ఓజీ వస్తాడు, చంపుతాడు, పోతాడు. ఓజీ వస్తాడు, తలకాయ నరికేస్తాడు, పోతాడు. ఓజీ ఇది ప్యూర్ ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటారు. ఇంకేముందంటే సాంగ్స్ కొత్తగా ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అయితే విన్నాయే. సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఏం లేదు, ఆ సాంగ్స్ లో ఉన్నదే యాడ్ చేసేసిండు. ఇంకా హీరోయిన్కి అయితే స్కోప్ ఏమి ఇవ్వలేరు, ఏదో పెట్టేసారు, చంపేసారు, అయిపోయి అంతే. ఇంకా క్యారెక్టర్ వైజ్ అయితే ఇక అందరు ఓకే. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన క్యారెక్టర్ ఆయన జస్టిఫై చేశారు. ఇక ఓజీ గురించి మాట్లాడుకుంటే ఇంకేం లేదు సినిమాలో. ఇక ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. మీరు సినిమా చూస్తే సినిమా ఎలా ఉన్నదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సినిమా మీకు ఎలా అనిపించిందో.